విదేశాల్లో భారతీయులు వేధిస్తున్న అంశాలకు సంబంధించి చూసి మన వాళ్ళకు అనుకూలంగా వివరించాలి కానీ అదే ఇక్కడ ఫాలో అవుతున్నట్టున్నారు. ఆ మధ్యన ఇంతవరకు ఎట్లాంటివి వింటుండేవాళ్ళు, ఈ మధ్యన కూడా వచ్చినాయి కదా. లోకేష్ గారు స్పందించి బయటకు కాపాడినటువంటి అంశాలు, ఉద్యోగం ఇప్పిస్తామని ఆ దేశాలకు తీసుకెళ్ళి అక్కడ బాతులు కాయమనినో, కుక్కలను చూడమని చెప్పినో, పందులను చూడమని, పందులు కాదనుకోండి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఒంటెలను చూడమనినో ఇట్లాంటి ఉద్యోగాలు ఇచ్చి అది మాకు చేత కాదు అంటే కనుక కొట్టి పాస్పోర్ట్లు వీసాలు లాగేసుకున్నటువంటి సంఘటనలు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఇక్కడ కూడా ఇట్లాంటి ఒక క్రైమ్ చోటు చేసుకుంది. తాజాగా ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి యువకులను తీసుకెళ్లి వాళ్ళతో కృష్ణానదిలో చేపలు పట్టిస్తూ బందీలుగా మార్చుకుంటున్నటువంటి వైనం ఇది. ఇమడా ఉచ్చులో చిక్కుకుని గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాల చేతి పెట్టుకుని బయటపడ్డాడు. గుంటూరుకు చెందిన ఆరిఫ్ అనే యువకుడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగ వేటలో ఉన్న ఆరిఫ్కి గుంటూరు నార్త్ సెంటర్కి చెందిన మొహిద్దీన్ పరిచయం అయ్యాడు. వినుకోవడంలో చేపల అక్వేరియంలో ఉద్యోగం ఉందని, వారానికి 15,000 ఇస్తారని ఆరిఫ్ని మొహిద్దీన్ నమ్మించాడు. ఆ ఉద్యోగం కావాలంటే తనకు 10,000 ఇవ్వాలన్నాడు. దీంతో ఆరిఫ్ తన బైక్ తాకట్టు పెట్టి 10,000 ఇచ్చాడు. గత నెల 23 మొహిద్దీన్ కలిసి వ్యాన్లో బయలుదేరాడు. గుంటూరులో మరో ఇద్దరిని, నరసరావుపేటలో మరో ముగ్గురిని ఎక్కించిన తర్వాత వ్యాన్లో ఖాళీ లేదని తాను వెనక వస్తానని మొహిద్దీన్ మధ్యలో దిగిపోయాడు. రాత్రి నంద్యాల జిల్లా కొత్తపల్లి అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ కృష్ణానదిలో పడవ ఎక్కించి సంగమేశ్వరం వద్ద దింపారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అడిగితే ఇక్కడ చేపలు పట్టాలని చెప్పి ఆరిఫ్ దగ్గర ముఠా సభ్యులు ఫోన్ లాగేసుకున్నారట. ఎవరైనా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే ముఠా సభ్యులు చితకబాదుతున్నారట. ఆరిఫ్ బిక్కుబిక్కుమంటూ గడిపాడట. తన సెల్ ఫోన్ ఎలాగోలో దక్కించుకున్న ఆరిఫ్ ఇంకో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రోజంతా కొండల్లో నుంచి నడిచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఛార్జింగ్ అయిపోవడంతో ఫోన్ కట్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురే నల్లపాడు పోలీసుల సాయంతో లొకేషన్ కనుక్కుని అక్కడికి వెళ్ళారు. స్థానికులు విచారిస్తే ఇక్కడికి పనుల కోసం వచ్చిన వాళ్ళలో చాలామంది గల్లంతయ్యారని చెప్పడంతో ఆందోళన చెందారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే గుంటూరులో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురావాలని. దీంతో ఆరిఫ్ కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణంలో మార్కాపురం వస్తే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆరిఫ్ ఇంటికి ఫోన్ చేసి కర్నూలు బస్టాండ్లో ఉన్నానని చెప్పడంతో వాళ్ళు మార్కాపురం బస్సు ఎక్కి రావాలని సూచించారు. అతను వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు మంగళవారం గుంటూరు చేరుకున్నారు. ముఠా వల్ల చిక్కిన 10 సంఖ్యలో యువకులు అక్కడ ఉన్నారని, పోలీసులు వాళ్ళని కాపాడాలని ఇప్పుడు కోరుతున్నారు.